యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యంలో నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నీతో నేను మాట్లాడేదను అని అంటే ఎక్కడ మనం చక్కగా నిలబడాలి అనంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యంలో మీరు విశ్వాసమందు నిలకడగా నిలబడండి అనంటే హెబ్రీ పత్రికలో దృఢమైన విశ్వాసం అని చెప్పిన దేవుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వాక్యంలో శతాధిపతి దృఢమైన విశ్వాసంలో నిలబడి ఆశ్చర్యపడ్డాడు యేసయ్యే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యనే ఆశ్చర్యపరిచాడు. ఆయనతో పాటు నడుచుకుంటూ వస్తున్నటువంటి వారిని చూసి ఏమన్నాడంటే, ఇదిగో ఇదిగో నాయన, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకో తెలుసా? ఆయన అధికారములకు లోబడిన వాడైనప్పటికీ కూడా ఒకళ్ళు పొమ్మంటే పోతారు, ఒకళ్ళు రమ్మంటే వస్తారు. అయినా ఆయన దాసుడు రోగముతో ఉన్నప్పుడు నీ మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు. అది యేసయ్యను ఆశ్చర్యపరిచిన విశ్వాసం, అతి దృఢమైన విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం.